ప్రస్తుతానికైతే మనకి నాయకర్ గారు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఒకసారి తప్పు చేసాం మేము ముదినేని ప్రసాద్ రాజు గారికి వేసి. ఎందుకంటే ఆయన చేసిన 1, 2 కాదు, చాలా మిస్టేక్లు. ఎవరికి అందుబాటులో లేడు సరిగ్గానే. ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకి, వైఎస్ఆర్ ఓట్లు వేసిన వాళ్ళకే అందుబాటులో ఉన్నాడు ఆయన. మిగతా ఎవరికి కూడా అందుబాటులో లేడు. ఇంకో విషయం ఏంటంటే జనసేన తరపున లెక్కేసుకుంటే కనుక జనసేన నాయకుల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు రకరకాలుగా. వాళ్ళకి ఓటు వేయలేని వాళ్ళకి వీళ్ళందరికి కూడా. ప్రస్తుతానికి ఇంకో విషయం ఏంటంటే మనం నరసాపురం తీసుకుంటే నరసాపురం ఎవరు కూడా వైఎస్ఆర్కి ఓటు వేయకూడదు. ఎందుకంటే కారణం కూడా చెప్తాను నేను. ఆయన ప్రసాద్ రాజు గారు వచ్చి కూడా నన్ను అడిగినా కూడా నేను కారణం చెప్పగలను. ఎందుకంటే ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఉన్నప్పుడు నరసాపురంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు ఏ విధంగా జిల్లాలు ఎడగొట్టినప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావాలి. 2 జిల్లాలు ఎడగొట్టారు కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఈయన సంతకం పెట్టేసి నరసాపురం తీసుకెళ్లి భీమవరానికి తాకట్టు పెట్టాడు ఈయన. అది ప్రతి ఒక్కరు నరసాపురంలో ఈ నియోజకవర్గంలో ఎవరు అడిగినా సరే చెప్తారు. కావాలంటే తెలుసుకోమనండి, ప్రతి ఒక్కరికి తెలుసు అది. ఎందుకంటే మా దురదృష్టం ఏంటంటే పక్కన ఎక్కడో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రజలు ఓట్లేసి వీళ్ళ భవిష్యత్తునంతా ఆయనకి తాకట్టు పెట్టారు. ఆయన పట్టుకెళ్ళి పక్క నియోజకవర్గానికి జిల్లా అమ్మేసుకున్నాడు ఈయన. ఒక రకంగా చెప్పాలండి ఒక మాటలో. ఇంకొకటి ఏంటంటే మనకి మెడికల్ కాలేజ్ నరసాపురంకి కన్ఫర్మ్ అయిపోయింది, 100% కన్ఫర్మ్ అయిపోయింది. దాన్ని ఈయన స్వార్థం కోసం పక్కన ఆసంట దగ్గరలో ఉన్న ఏరియాకి తరలించేసాడు ఈయన చేసింది 1 కాదు 2 కాదు, ఈయన చాలా చేశాడు. ఇటువంటివి కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నది. ఈ రకంగా కూడా ఈయన ఎమ్మెల్యేగా నెగ్గే అవకాశాలు లేవు. ఎమ్మెల్యేగా ఉండే అర్హత కూడా కోల్పోయాడు ఈయన. నాయకర్ గారు అయితే మెజార్టీ, బంపర్ మెజార్టీ వస్తుంది. 40,000 పైగా బంపర్ మెజార్టీ ఉంటుంది. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారి గుర్తు గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. బొమ్మిడి నాయకర్ బ్యాలెట్ నెంబర్ 9.